ఎండలు బాబోయ్ ఎండలు ఉదయం నుంచే మండిపోతున్నాయి. సాయంత్రమైనా వేడి తగ్గడం లేదు. బయటకు వెళ్తే మాడు పగిలిపోతుందా అన్న రేంజ్లో ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి తీవ్రత మరింత పెరుగుతుందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోత వాతావరణం కూడా నెలకొంటుంది. ఏదైతే గాల్లో తేమ శాతం తగ్గిపోవడం వల్ల రాష్ట్రంలో అటు ఉక్కపోత వాతావరణం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పింది. ఎల్లుండి నుంచి మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిందనే అంశాలను అయితే తెలుసుకుందాం. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఇవాళ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసింది. రేపు చూసుకున్నట్లయితే రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఏదైతే ఎల్లుండి నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏదైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక మిగతా అన్ని జిల్లాలకు చూసుకున్నట్లయితే మిగతా అన్ని జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఒక భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ ఆరెంజ్ హెచ్చరికల ఉన్న జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. ఈ పసుపు కలర్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపించింది. తర్వాత 17వ తేదీన చూసుకున్నట్లయితే 17వ తేదీన కూడా ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లితో ఈ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం తెలిపింది. ఈ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఏదైతే 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం, మిగతా రాష్ట్రం అంతా కూడా ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలో 41 నుంచి 40 డిగ్రీల మీద గరిష్ట ఉష్ణోగ్రత నమోదు తెలిపింది. అంతేకాకుండా 18వ తేదీన చూసుకుంటే 18వ తేదీన ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. కాబట్టి ఏదైతే ఎల్లుండి నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా ఈ ఎండ తీవ్రతతో పాటు వడగాడుపుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ వడగాడుపుల ప్రభావం కూడా 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ వడగాడుపు తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ తెలిపింది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఏదైతే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అటు ఎండల తీవ్రతతో పాటు వడగాడుపు తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది. మరోవైపు ఒకవైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం తెలుపుతుంది. ఏదైతే అల్పపీడనం, ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కూడా కురిసే అవకాశం తెలిపింది. ఇవాళ రేపు ఎల్లుండి ఈ అల్పపీడనం, ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. అంతేకాకుండా రేపు చూసుకున్నట్లయితే రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా 16వ తేదీన చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఏదైతే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే సమయంలో వడగండ్ల వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం తెలిపింది. అంతేకాకుండా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ఉరుములు, మెరుపుతో కూడినటువంటి వర్షాలు కురిసే సమయంలో బయటికి రావద్దు. ఒకవేళ బయట ఉన్న వాళ్ళు కూడా చెట్ల కిందికి వెళ్లకుండా ఏదైతే నిర్మాణాలు ఉంటాయో ఆ నిర్మాణాల కింద ఉండాలని మాత్రమే వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా అటు వృద్ధులు, చిన్నపిల్లలపైన ఈ ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎండ తీవ్రతకు మృత్యువాత పడే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని, ఒకవేళ బయటికి వచ్చిన పరిస్థితుల్లో ఏదైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, వాటర్ను, నిమ్మరసం వంటి వాటిని వెంట తెచ్చుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.